మంగళగిరి కాదు, మాది ఒరిస్సా. ఒరిస్సానా? అక్కడ నుంచే ఎక్కడికి వచ్చేసారు? వలస వచ్చేసారా? లేదు, పనులకి వచ్చాం. అక్కడ నుంచి ఇక్కడ పని నాకు అర్థం కాలే. ఒడిశాలో అంత డబ్బులు దొరకట్లేదని ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం. ఎంత వస్తాయి రోజుకి? రోజుకి 1500. 1500 ఒకరికా? మా ఆయనకి నాకు ఇద్దరు కలిపి. ఏం పని? సిమెంట్ పని, పని, మేస్త్రి పని. ఓకే ఓకే. ఎవరు లేరా? తెలుగు వాళ్ళు లేడు అసలు? తెలుగు వాళ్ళు ఎవరు లేరా? జరుగుతుంది ఉంటుంది కదా. చంద్రబాబు గారికి వేస్తేనే మంచి జరిగింది. నారా లోకేష్ ఇక్కడ. నారా లోకేష్ గారికి వేస్తేనే మంచి జరిగింది. నమస్తే. ఎలా ఉంది బిజినెస్? సపోర్టల్ బిజినెస్? సరే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మంగళగిరిలో ఓటు? జగన్మోహన్ రెడ్డి గారికి, లావణ్య గారికి. అవునండి. ఎందుకని? ఎందుకనంటే అంత ప్రభుత్వం బాగుంది కండి. ఓకే, పైన ప్రభుత్వం తీసేస్తున్నారా? అవునండి. అంటే ఏంటి, మీరు ఏ లబ్ధి పొందారు? సంక్షేమాలా? అన్నీ, నవరత్నాలన్నీ అన్నీ. జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామండి. ఓకే, నమస్తే. నమస్కారం అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారమ్మా మంగళగిరిలో? లోకేష్ గారికి వేస్తామండి. టీడీపీయా? టీడీపీనండి. ఎందుకని? ఎందుకంటే అంతేనండి, టీడీపీ అంటే టీడీపీకే వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే జగన్ గారు వచ్చిన కాడి నుంచి మాకేవి ఇచ్చారులే, కానీ డబ్బులు ప్రకారంగా మట్టుకే ఇచ్చారు. సంక్షేమాలు అయితే అందాయి, కానీ డెవలప్మెంటింగ్ లేదు. ఊరికి డెవలప్మెంట్ ఉంటేనే కదా మా వ్యాపారాలు కూడా పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తారు, అందరు వస్తారు, కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకని లోకేష్ గారికే వేయాలనుకుంటున్నాం మేము. ఈసారి మాత్రం ఖచ్చితంగా లోకేష్ గారికే వేయాలి. పైన టీడీపీ పైన కూడా టీడీపీ రావాలి, అళ్ళు రావాలి, ఇళ్ళు రావాలి. అది బాగుంటుంది. వద్దు. బాగున్నారా? ఎవరికి వేద్దాం అనుకున్నారు ఈసారి మంగళగిరిలో? లోకేష్ అండి. లోకేష్ గారికి. టీడీపీ. ఎందుకని? మనకి ఇదివరకు ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు బాగుందండి. జగన్ గారు వచ్చాక వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, అన్నిటికీ ఇబ్బంది. పథకాలు పెట్టాడు. ఎందుకు పథకాలు? కష్టపడితే డబ్బులు రావాలి, కానీ ఊరికి ఇచ్చే పథకాలు ఎంతవరకు ఉంటుంది? మాకైతే ఏం బాగాలేదండి పరిపాలన. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది లేదు. తెలంగాణ పోయినప్పుడు మీకు రాజధాని ఎక్కడ ఉందంటే తెల్లమొహం వేయాల్సి వస్తుంది. మాకు రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి లేదు. స్టార్టింగ్లోనే నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే అమరావతి అన్నాడు. మరి వాళ్ళేమో 3 రాజధానులు అంటున్నాడు. మరి ఆ రోజు చెప్పాలి 3 రాజధానులు అని. ఇష్టం ఉంటే వేసేవాళ్ళం, లేదు లేదు. మేము పక్కా వైసీపీ. ఇప్పుడు మేము టీడీపీలోకి వెళ్ళాం. మనసు మార్చుకున్నారు. మరి మార్చుకోకపోతే ఇక ఉపయోగం లేనప్పుడు పరిస్థితుల రాజధాని ఒకటి, మరి ఇసుక ఒకటి ఆపాడు. ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఇసుక డబల్ రేట్లు. అది జగన్ పరిపాలన 1-2 అయితే బాగా నచ్చినాయండి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయాలు, ఈ 2 తప్పించి మిగతాదంతా మైనస్. మిగతాదంతా మైనస్. ఆ బియ్యం బళ్ళు ఎందుకండి? చిన్న సందులు ఉంటే ఇంటి ముందుకు రాదుగా. బియ్యం స్టోర్లో 2 ఉన్నాయి, ఇది ఇంకోటి పెంచు 3 పెంచు. ఆ వ్యాన్లు ఎందుకు అంత విపరీతం ఖర్చు ఎందుకు? దానికన్నా కూడా నీ పబ్లిసిటీ ఎక్కువైనట్టుంది నాకు తెలిసి. ఆ బొమ్మలు వేసుకోవటం అవన్నీ. అది ఈ వార్డులో ఉన్నోడు ఆ వార్డులో బియ్యం ఇవ్వడం, మీ వార్డులోకి వచ్చే బండి దాన్ని ఇస్తానంటాడు. మళ్ళీ వ్యాపారాలకు వెళ్తాం, వీడు వాళ్ళు వచ్చిన దానికి మనం ఉండము. అలాగే అన్నీ ప్రాబ్లమేనండి. అంటే బండి అంటే ఒక వెహికల్ని కొనే బదులు, వెహికల్ 4 నుంచి 5 లక్షలు కొనే బదులు 50 ఇళ్ళకి కలిపి ఒక చిన్న రూమ్ లాంటిది కట్టేసి దగ్గరలో బెటర్ అంటారు. పెడితే పోయింది. ఇప్పుడు వాటికి ఇదివరకు ఒకటి ఉందనుకో, సపోజ్ ఇంకోటి పెట్టండి, ఇబ్బంది లేదు. మాకు కుదిరినప్పుడు తెచ్చుకుంటాం. మీరు వచ్చినప్పుడు మేము ఉన్నాం. పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎన్నో విధంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి కూలి పని పోయినట్టు నువ్వు ఉదయం పూట వ్యాన్ పెడతాడు. ఈ వ్యాన్లో లేడనుకో, ఇంకా ఆయన అక్కడికి పోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మేము పద్దా రావమ్మా అంటారు వాళ్ళు రాలేరు ఇంటింటికి ఒకసారి అని. అట్లాగా చాలా బాగాలేదండి. ఈసారి లోకేష్ గారికి ఇక్కడ అండి అసలు ఇందులో చంద్రబాబు పైన కూడా చంద్రబాబేనండి. మార్పు కావాల్సిందే. మార్పు లేకపోతే ఈసారి శూన్యమే అంతా. టీడీపీ వస్తే మార్పు వస్తుంది అనుకుంటున్నారా? టీడీపీ వస్తే పక్కా మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. వైసీపీకి లావణ్య గారికి వేద్దాం అనుకున్నావా? లావణ్య ఎమ్మెల్యే జగన్ అదే పైన జగన్ లే, ఇక్కడ లావణ్యనే కదా. ఎందుకని? జగన్ గారు పెన్షన్ వస్తుందండి. అంటే ప్రభుత్వాలు అన్నింటిలో పెన్షన్ వస్తుంది కదా. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెన్షన్ వచ్చింది కదా. మరి ఏం పెన్షనే కారణమా? జగన్కి ఏదైనా పెన్షనే కారణమా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 100-200 దాకా వచ్చినాయి. సరే, ఇప్పుడు మంచిగా వస్తుందా? నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.